నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆదురి ఉదయ్ భాస్కర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. చాలా వరకు చూస్తూ ఉంటాం, తెలుసో తెలియకో ఎన్నెన్నో పాపాలు తప్పులు చేస్తూ ఉంటారు. మరి ఈ పాపాలని మనం గనక అలా పెంచుకుంటూ పోతే అది ఒక కర్మగా మారి మళ్ళీ మళ్ళీ అది మనని పాపం వెంటాడి ఏదో ఒక రకంగా ఇబ్బందుల పాలయ్యేటట్టుగా చేస్తుంది. ఈ పాపం చేయకుండా ఉండాలి, చేసిన పాపాన్ని తొలగించుకోవాలి, అదేవిధంగా చేసిన పాపానికి సంబంధించిన కర్మని కూడా కడుక్కునే ప్రయత్నం అయితే చేయాలి. మరి ఏ రకంగా సులువైన పద్ధతిలో చేసుకోవచ్చో వివరించండి. తప్పనిసరిగా అండి, అనాది కాలం నుంచి ఋషులు మహానుభావులు అందరూ కూడా ఈ సర్వమానవాళికి ఆనందకరమైన జీవితాన్ని అనుభవించడం కోసమే వాళ్ళు తపస్సు చేస్తున్నారు. మనకి సైన్స్ ప్రకారంగా సైంటిస్టులు ఎలా అయితే మన నిజ జీవితంలో ఉండేటువంటి వాటన్నిటికీ సులభంగా ఉపాయాలను ఎలా కనుక్కుంటారో, మన ఆధ్యాత్మికంలో ఋషులు గురువులు వీళ్ళందరూ కూడా వాళ్ళ పాపం వాళ్ళ జీవితం అంతా త్యాగం చేసి వాళ్ళకంటూ ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని మనం మానవులందరూ కూడా తెలిసి ఎవరు చేయరు మిస్టేక్స్ కానీ కర్మ కానీ. అంటే సడన్గా కోపం రావడం, సడన్గా ఉద్వేగానికి లోనవ్వడం, మాటల్లో కూడా తెలుసో తెలియకో కొన్ని మాటలు మన నోటంబడి వచ్చినంత కారణంగానే మనం ఎంతోమందికి దూరం అయిపోతాం, శత్రువులు అయిపోతాం. ఇది ఎలా జరుగుతోంది అంటే ఆ జీవుని యొక్క జీవుడికి స్వభావం ఉంటుంది. అది చిత్తంలో ఉంటుంది, పూర్వజన్మ సుకృతానుసారంగా. ఆ చిత్తంలో ఉన్న స్వభావం డామినేట్ చేస్తోంది జీవుణ్ణి. డైరెక్ట్గా మన మనిషి అంటే మన మనసు, ఈ మనస్సు ఇవన్నీ కూడా జీవుడు. ఈ జీవుణ్ణి స్వభావం డామినేట్ చేస్తుంది, కర్మ డామినేట్ చేస్తుంది. అందుకని దీన్ని మనం ఎలా ఈ కర్మని తొలగించుకోవాలి, ఈ కర్మ మీద భారం పడకుండా దైవం మీద మనం గనక డిపెండ్ అయితే మన కర్మల్ని మనం తొలగించుకోవచ్చు. వాష్ కర్మ ఇన్ స్పేస్ అని ప్రామాణికంగా అరవిందో ఆయన ఒక దారి చూపించారు. వాష్ కర్మ ఇన్ స్పేస్. అలాగే మనం ఈ పాపం అని అంటున్నాం. ఈ పాపం అంతా కూడా సిన్ ఈజ్ యువర్ షాడో. అది కేవలం నీడ లాంటిదే పాపం. అదే భయంగా మన వెంటాడి మరణంగా దారితీస్తుంది. జనన మరణాల్లోకి నెట్టుతున్నది ఎవరు? భయమే మృత్యు. ఈ భయం ఎలా వస్తుంది? అదే పాపం జన్మజన్మల నుంచి వెంటాడుతుంది. సిన్ ఈజ్ యువర్ షాడో. అలాగే వాష్ కర్మ ఇన్ స్పేస్. అలాగే వాష్ కర్మ విత్ మెడిటేషన్. ధ్యాన యోగ మార్గంలో మనం ఈ మన కర్మల్ని మనం కడుక్కోవచ్చు, పక్షాళన చేసుకోవచ్చు అంటారు. దాన్ని ప్రామాణికమైన వాక్యం ఏంటంటే కర్మ పక్షాళన. సులభమేది. యావత్ మానవాళి కూడా జాగ్రత్త అవస్థలోనే మన అన్ని విధాలా మార్పు చెందాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ యోగులు మహానుభావులు, ఒక రమణ మహర్షి లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, మరి వాళ్ళు ఏం కష్టపడ్డారు డే టైంలో? ఎందరో మహానుభావులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. వాళ్ళని ఏమన్నాం మనం? యోగులు మహానుభావులు అన్నాం. అంటే వాళ్ళు భగవద్గీత కూడా ఏం చెప్తోంది? యోగం ద్వారా, ఈ భగవద్గీత అంతా 18 యోగాలే, అన్నిటికన్నా యోగం గొప్పది అని చెప్తోంది. అందుకని ఇది ధ్యాన పద్ధతిలో 3 రకాలుగా మనం ఈ మన కర్మని మనము పరిశుద్ధం చేసుకోవచ్చు. ఒకటి, ధ్యానంలో మనం కాశీకి వెళ్తే అందరూ ఏమంటున్నారు? మనం ఒక కాశీకి వెళ్ళాం, పవిత్రం అవుతాం, గంగానది. అందుకని దీన్ని ఊహించుకోండి. మొట్టమొదట
రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ 3 మార్గాలు, ఒక 3 మార్గాలు ఉన్నాయి. ఇది చెప్పాక దానికి ఎలా చేయాలి అన్నది చెప్తా. అలాగే 3 అద్భుతమైన ధ్యాన మార్గాలు ఏంటంటే, ఒకటి, ఏవైతే పవిత్రమైనటువంటి ప్రదేశాలని మనం భావిస్తున్నామో యావత్ ప్రపంచంలో, యావత్ మానవాళికి కులమత విభేదం లేకుండా వాళ్ళకి మన వరకు అయితే ఒక కాశీ కానీ, హిమాలయాస్ కానీ, ఒక తిరుపతి కానీ పవిత్రమైన చోట్లు. మీరు అక్కడే ఉన్నాము, అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నామో దాన్ని మనం ఇక్కడ నిద్రలో భావిస్తూ కలగా పొందాలి, ధ్యానంలో పొందాలి. ఒక మార్గం. రెండవ మార్గం, సద్గురు చరణాల దగ్గర, గురు సాన్నిధ్యంలో వాళ్ళకి ఎవరు నచ్చితే ఆ గురువు దగ్గర సమక్షంలో కూర్చున్నప్పుడు కొంత మానసిక ప్రశాంతత, శాంతి లభించింది. ఆ గురు సమక్షంలో కూర్చున్నట్టుగా ధ్యానంలో భావించాలి. మూడో మార్గం, దేవతలు మనకు ఒక దారి చూపించారు, రంగులతో చూపించారు వాళ్ళు. మనమేమో దాన్ని వేరే రకంగా భావించుకొని ఈ మానవాళ్ళంతా సర్వం విభాగాలుగా చెందాం. మూలంలో ఏంటంటే అవన్నీ కూడా రంగులు. ఒక పవిత్రమైన 5 రకాల రంగులు ఉన్నాయి. దాని వివరణ చెప్దాం. ఆ వర్ణాలని మనం ధ్యానం చేస్తూ కలర్స్ మెడిటేషన్ అంటారు అన్నమాట. కలర్ మెడిటేషన్. మీరు ఆ కలర్ని బల్బుగా పెట్టుకోవచ్చు. ఆ కలర్ని ఆ రంగుతో ధ్యానం చేయడం. ఇది ప్రధానంగా ధ్యానంలో 3 రకాలైన ధ్యానాలు. ప్రదేశం, ఆ అద్భుతమైన ప్రదేశం, మానసిక ఉల్లాసం కలిగే ప్రదేశంలో మనం ఉన్నట్లుగా భావించడం. రెండవది, గురు చరణాల దగ్గర దైవ సన్నిధిలో ఉన్నట్టుగా భావించడం. మూడవది, ఆ రంగుల్ని మనం ఉపయోగించుకొని ధ్యానంలోకి వెళ్ళడం. వీటికన్నా ముందు కర్మ ధ్యానం అని, నేను ఆల్రెడీ శ్వాస విజ్ఞానం అనే పుస్తకంలో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. కర్మ ధ్యానం ప్రామాణికంగా భగవద్గీత శ్లోకాలని ఉటంకిస్తూ, అందుకని ధ్యానం ఉంది కదా, కర్మ ధ్యానం, కర్మ భక్తి యోగా ఇచ్చారు కదా, దాన్ని మన ధ్యాన పద్ధతిలో కూడా కర్మ ధ్యానం. ఆ కర్మ ధ్యానంలో ఏమవుతుందంటే, రాత్రి పడుకోబోయే ముందు పరమ గురువుల్ని కానీ, హిమాలయన్ మాస్టర్స్ని కానీ, దేవతల్ని కానీ, ఎవరి మీద ఎక్కువ భక్తి విశ్వాసం ఉంటే వాళ్ళని, ఆయా మార్గంలో వాళ్ళని స్మరిస్తూ రాత్రి ఒక వేకువజామున, అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటాం కదా మనందరం, రాత్రి 1 గంట నుంచి 3ంటికి అసలైన బ్రాహ్మీ ముహూర్తం. ఆ సమయంలో నిద్ర మేల్కోవాలి అని మొట్టమొదట ప్రార్థన చేస్తూ పడుకోవాలి. రెండవది ఏంటంటే, రెండవ రకమైనటువంటి చేయవలసిన విధానంలో, అప్పుడు మెలకు వచ్చినప్పుడు, కొన్ని రోజులకు మెలకు వస్తుంది, ఒక వారం 10 రోజులు మీరు చేసేటప్పుడు మెలకు వస్తుంది. మెలకు వచ్చినప్పుడు ఈ నా కర్మలు కానీ, ఈ పాపం కానీ, నేను గతంలో ఏదో చేశాను మిస్టేక్, అది నాకు చూపించండి అంటే వాళ్ళు చూపిస్తారు. ఆ చూపించమని ప్రార్థించడం. ఆ తర్వాత మళ్ళీ సరే అలా ప్రార్థిస్తూ కొంతకాలం ఆ చేసిన తర్వాత సెకండ్ స్టేజ్లో మనం ఏం మిస్టేక్ చేసామో ఆ మిస్టేక్ భగవంతుడు కానీ, గురువులు కానీ చూపించడం జరుగుతుంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే రిపోర్ట్స్ అన్నీ ఎలా అయితే బయటికి చూపిస్తారో, ఆ రకంగా మనకు ఉన్నటువంటి దోషం ఏంటుందో ఖచ్చితంగా కనిపిస్తుంది. మూడో విధానంలో, మూడోసారి అదే సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో, ఏ టైం అయినా కావచ్చు, ఒక్కొక్కళ్ళకి ఒక్కో టైం ఉంటుంది. ఆ లేచినప్పుడు ఆ చూపించిన తర్వాత మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడుతూ, ఇంకే ఆలోచనలు రాకుండా భగవంతుడిని కానీ, గురువులు కానీ ప్రార్థిస్తూ మళ్ళీ పడుకోవడమే. ఈ విధంగా మనం ఓ పద్ధతి ఉంది. కళలతోటి మనం మన సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. అలాగే ఈ రంగుల దగ్గరకు వచ్చినప్పుడు, గాయత్రి వేదమాత మనందరికీ తెలుసు. ఆమె 5 రంగులతో, నీలపు రంగు, పసుపు రంగు, ఎరుపు రంగు,
ఇలా ఈ రంగు బంగారు రంగు, ఈ 5 ముఖాలకి 5 రంగుల ధ్యాన శ్లోకం ఉంది, గాయత్రి ధ్యాన శ్లోకం. నీలధవళ అని చెప్పేసి అలా వస్తుంది. ఆ ధ్యాన శ్లోకంలో ఇప్పుడు మేము శ్లోకం కూడా మనం ఏం నేర్చుకొని కంఠస్థం పట్టదలిస్తే మంచిది. అంటే ఎప్పుడో మనకి వేదం ఒక 5 రకాలుగా 5 రంగుల్ని మీరు ఇలా ఉపయోగించుకోవచ్చు అని రాసింది ధ్యానంలో. అందులో నీలపు రంగు, నీలమేఘశ్యాముడు అని రాముడు కృష్ణుడు విష్ణు స్వరూపం నీలమైన రంగు. అలాగే ఆ తర్వాత తెలుపు రంగు ఈశ్వరుడు, పసుపు రంగు పార్వతి, బంగారు వర్ణం లక్ష్మీదేవి. ఈ విధంగా వాళ్ళ దేవతలకి ఆ దేవతల్లోకి ధరించిన ఆభరణాల్లోనూ ఒక 5 రంగుల్ని వాళ్ళు ప్రతిపాదించారు యావత్ లోకానికి. ఈ 5 రంగుల్ని మీరు ధ్యానం చేయండి. మీకు ఏ సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారం దాని ద్వారా కలుగుతుంది. అనేది ప్రామాణికమే కదా. మరి గాయత్రి ధ్యాన శ్లోకం చూసుకోవచ్చు. మొదటి చరణంలోనే 4 లైన్లు ఉంటాయి. మొదటి చరణంలోనే ఒక్కొక్క దానికి ఆ రంగులు రాయబడినాయి. ఆ రంగుల్ని మనం అందుకని ఒక దేవాలయం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ దేవతా స్వరూపాన్ని చూసినా మనకు ఒక రంగు ప్రస్తుతంగా దర్శించబడాలి. లేదా మనకి రంగులు కలర్స్ బల్బులు ఉన్నాయి, ఎలక్ట్రికల్గా కూడా కలర్స్ని ఆయా కలర్స్ని ప్రొజెక్ట్ చేసుకొని మనం పడుకునేటువంటి రూమ్లో కూడా ఆ కలర్స్ పెట్టుకొని పడుకోవచ్చు లైట్గా. దాని ద్వారా కూడా మనం దాని ఉపయోగాన్ని పొందొచ్చు. రంగుల ద్వారా రంగుల ద్వారా పొందొచ్చు. ఈ విధంగా ఈ రంగులతోటి అలాగే పుష్పాలతోటి కూడా ధ్యానం ఉంది, అద్భుతమైనది. అంటే ఇది యాక్చువల్గా ఇది నిద్రాస్థితి అంటారు. అంటే ధ్యాన స్థితి ఎలా ఉంటుందో ధ్యానం అనేది అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ధ్యానంలోకి వెళ్ళిపోతే శాంతే, ప్రతి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని క్షణాల పాటును కొన్ని నిమిషాల పాటు ఏకాగ్రత కుదురుతుంది, ధ్యానం కుదిరిందంటారు. అందుకని అది ధ్యాన స్థితి, అది భగవద్ అనుగ్రహం, గురు అనుగ్రహం వాళ్ళ వల్ల కలుగుతుంది, ధ్యాన స్థితి కలుగుతుంది. అలాగే దీనికన్నా ముందుగా నిద్రాస్థితి ఉంది. నిద్రాస్థితిలోకి వెళ్తే ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. అదే ఇది నిద్రాస్థితి అంటారు. దీన్ని థియోసాఫికల్ నాలెడ్జ్ మేడం బ్లావెట్స్కీ రాసినటువంటి సీక్రెట్ డాక్ట్రిన్స్ అంతా కూడా ఈ నిద్రాస్థితి యొక్క ప్రాముఖ్యతనే రాసింది. అదే మనం ఇంత జాగ్రత్త అవస్థలోనే ఈ మన పాపాలను కడుక్కోవాలని అనేక రకాల కష్టాలు అనేక రకాల ప్రయత్నాలు మనవాళ్ళు చేస్తున్నారు. కానీ యావత్ ప్రపంచం ఎందుకు ఆనందంగా మనకన్నా కొద్దిగా విలాసంగా ఉన్నారు అని అంటే వాళ్ళు యోగ ధ్యాన పద్ధతిలో వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సినవి కూడా ఈ విజ్ఞానాన్నే వాళ్ళకి అందించేశారు. ఈ వేద విజ్ఞానాన్ని సీక్రెట్ డాక్ట్రిన్స్గా అందించారు. ఆ తర్వాత అరవిందో సావిత్రి అనే గ్రంథం ద్వారా అందించారు. మూలంలో ఈ కలర్స్ మెడిటేషన్ కానీ ఫ్లవర్స్ ద్వారా కలర్స్ని మెడిటేషన్ కానీ మాతా మిర్రా అరవిందో తర్వాత ఆవిడ శిష్యురాలు, ఆయన శిష్యురాలు ఆవిడ రాసింది, ఆవిడ రీసెర్చ్ చేసింది. అందుకని ఈ ముగ్గురు ప్రామాణికమైన మహానుభావులు అరవిందో, మిర్రా, మేడం బ్లావెట్స్కీ, వీళ్ళ ద్వారా వీళ్ళ విజ్ఞానం ద్వారా మనం ఈ నిద్రాస్థితిని ఈ రాత్రి మనం అంటే కళలు మనం రోజు పడుకునేటువంటి ఈ పడుకుండే విధానంలో మార్పు రావాలి. అందరం పడుకుంటున్నాం కానీ ఒకే రకంగా ఎప్పుడూ ఒకే రకంగా పడుకుంటున్నాడు. కానీ ఇందులో విధానంలో మార్పు తెచ్చుకుంటే మన సంకల్పం ఏది ఉందో మనం ఏం కావాలనుకున్నామో ఆ సంకల్పం పెట్టుకొని నిద్రలోనే మనం తెల్లారిన తర్వాత బయట బాహ్య ప్రపంచం ఏం మారదు, మన మానసిక స్థితి మారిపోతుంది. మన వరకు మనకేం టెన్షన్స్ ఉండవు. మనకు కావాల్సినటువంటి జీవన విధానాన్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. నిద్రలో మార్పులు చేయడం అంత కేవలం నిద్రలో మార్పుల వల్ల. ఇది చాలా డీప్ సబ్జెక్ట్. మరో ప్రశ్నల ద్వారా
మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. తప్పకుండా. ధన్యవాదాలు. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా అందుకని దీన్ని ఈ ఐ డ్రీమ్లో ఉన్న వాళ్ళందరూ చూసి వేరే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీకు ఐ డ్రీమ్ అనేది మీకు వాడుకలో భాషలాగా వచ్చేసింది. ఆ డ్రీమ్ అంతగా మనకి సహాయం చేస్తుంది అని కూడా తెలుసుకోండి. అవును.